ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఆయనకి నాకు కొన్ని మ్యాచ్ అవ్వడం ఎక్కువగా మేము రీల్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం సరదాగా. ఓకే, రీల్స్ చూస్తారా? అలాగే ఏమన్నా వస్తాయి అలాగా ప్రతిదీ. ఎన్ని ఇప్పుడు కార్లు ఆయనతో ఉన్నాయి ఇప్పుడు ఆయన మళ్ళీ దగ్గర? చేస్తున్నాం కదా, ఇప్పుడు ఆకాశంలో ఒకసారి చేస్తున్నాం మళ్ళీ డిక్యూ గారు నేను. ఎన్ని కార్లు ఉన్నాయి ఆయన దగ్గర? అంటే చాలా ఉన్నాయి, ఒక 70-60 హైదరాబాద్లో చాలా ఉన్నాయండి. చాలా పిచ్చి అంటే కార్లు. కార్లు చాలా పిచ్చాయి. హైదరాబాద్లో చాలా కార్లు ఉన్నాయి, అవి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కూడా తెలియదు. కొనేసి ఇక్కడ పెట్టేశారా? ఇక్కడ అంటే ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి. 60-70 కార్లు ఉన్నాయా? ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఇంకా ఉండొచ్చు. ఎక్కువ ఉంటాయి. అబ్బా. అండ్ అంటే ఇంతసేపు ఎందుకు అడిగానంటే, నేను ఒకసారి త్రిబుల్ ఈవెంట్ జరుగుతుంది, లక్కీ భాస్కర్ ఈవెంటే, ఇంకా రిలీజ్ కాలేదు మూవీ, రిలీజ్కి ముందు ఏదో ఈవెంట్. అవునండి, అవును. మీరు స్టేజ్ మీదకి వచ్చారు. స్టేజ్ మీదకి వచ్చి దేవుడు మీకు లక్కీ ఛాన్స్ ఏమన్నా ఇమ్మంటే ఏం కోరుకుంటారంటే, దుల్కర్ లాంటి స్నేహితుడిని కోరుకుంటాను అని చెప్పి చెప్పాను. అవునండి, అవును. నేను బాగా గుర్తు, కింద అక్కడ ఫస్ట్ రోలో మీడియా ఉన్నాను. అంటే యాక్చువల్గా ఓపెన్గా చెప్తున్నాను, అదే మీ లైఫ్ లో లక్కీయెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే దుల్కర్ అని చెప్పి చెప్పారు. ఏందబ్బా ఇంత బాండింగ్, ఈయన మామూలు ఆర్టిస్ట్, కసిరెడ్డి ఆర్టిస్ట్, ఆయన మెయిన్ హీరో, వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ ఎప్పుడయ్యారు, ఎంత బాండింగ్ ఎలా అయిందంటే నాకు అప్పుడు అర్థం కాల. సినిమా రిలీజ్కి ముందు కదా. ఆ తర్వాత నాకు ఒక వీడియో కనిపించింది, మన ప్రసాద్ ల్యాబ్లోనో సంథింగ్ బయట అవుట్డోర్ యూనిట్లోనో, నేను లైవ్లో చూడలేదు, వీడియోలోనే చూశాను. కారు డోర్ దగ్గర మిమ్మల్ని ఆపి ముద్దులు పెడతా, హగ్ చేసుకుంటా. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఒక ఆర్టిస్ట్ని, ఒక హీరో ఇంత దగ్గర తీసుకుంటాడంటే ఇది కదా గొప్ప విషయం అనిపించింది. ఎక్కడ జరిగింది అది? అది మనకి మన కాకినాడ కాదు, అదే మన కాకినాడ సైడే, ప్లేస్ అది గుర్తులేదు నాకు. ఓకే, అది బాలాపురం దగ్గరలో ఏదో బీచ్ ఉంటుంది ఒకటి. ఓకే, ఆ బీచ్ దగ్గర షూట్ అయిపోయింది, అది లాస్ట్ డే. ఓకే. నేను బేసిక్గా ఏంటంటే పెద్ద ఆర్టిస్టులు కదా, నేను ఎప్పుడు ఆ షూట్ అయ్యేదాకా కూడా ఆయనకి నాకు ఎటువంటి కన్వర్జేషన్ లేదు. ఏంటి సీన్ ఏంటంటే, సార్ ఇది సార్, ఇది సార్, ఇది సార్, అంతే. ఆయనకి నాకు, ఎందుకంటే ఆయన స్థాయి, ఆయన హీరో, మనం వెళ్ళామో సరదాగా సినిమా చేసుకున్నాము, మన డైలాగులు మనం ఆయనకి ఇబ్బంది లేకుండా మనం డైలాగులు చెప్పామా, చేసుకుని వచ్చేసామా, అంతే. నేను ఎప్పుడు పెద్దగా లేదు, ఏంటి ఏంటి ఓకేనా, ఓకే సార్, ఇంతే. ఏంటంటే లాస్ట్ డే, అది లాస్ట్ డే, నేను అడగలే. ఎందుకంటే నేను ఫోటో అంటే అందరూ ఫోటో దిగుతున్నారు, నేను దిగలే. అంటే ఎందుకు, మన సినిమా అంతా ఉన్నాం కదా, మనం అందులో ఏదో ఒకటి తీసుకొని పెట్టుకోవచ్చు. ఆయన ఫోటోలు ఇచ్చి చూపోయి ఉంటారు, దాదాపు ఒక 150 మెంబర్స్ ఉంటారు టెక్నీషియన్స్, అందరికి ఫొటోస్ ఇచ్చాడు ఆయన. ఎందుకులే పర్లేదు, మనం ఎందుకు అడగడం అని నేను ఇబ్బంది పెట్టలే. ఆయనే పిలిచారు, కసి డ్రా అన్నారు. చెప్పండి సార్, అంత ఫోటో ఇవి నాకని అంటే అలా ఫోటో ఇచ్చి, ఇంకా అక్కడి నుంచి ఆయన మీ యాక్టింగ్ అదన్నీ కూడా ఆయన మాట్లాడడం, ఆయన్ని చేయడం అంతా కూడా నేను డైరెక్టర్ ఎక్కువ టెన్షన్ పడిన సీను, నేను మనకి ముంబై పోర్ట్ దగ్గర అన్ని డబ్బులన్నీ పోయిన తర్వాత తింటా ఏడుస్తా సీన్ ఉంటుంది. ఏంటంటే డైరెక్టర్కి నాకు అయిపోయింది, అది మాకు ఒక క్లారిటీ ఉంది, ఎక్కువ చేయకు, ఎక్కువ టేకులు తీసుకోకు, మళ్ళీ బాగోదు. ఆల్రెడీ అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చి అప్పుడు 4 or 5 అయిపోతుందండి, అప్పుడు వాకింగ్ కార్డులకి వస్తారు, ఖాళీ చేసేయాలా మీరు అని ఇది చేస్తుంటే, సరే సరే ఆయన యాక్షన్ చెప్పాడు, సీన్ అయిపోయింది. ఆయన ఓకే అన్నాడు. ఈ నెల తీసిండే ఓకేనా, ఓకే సార్ నాకు ఓకే అన్నాడు ఆయన. ఓకే అని అప్పుడు పడ్డాం. ఓకే మనోడు ఆర్టిస్టు. ఎందుకంటే కామెడీ సీన్స్ నీకు చేయడం వేరండి, ఎమోషనల్ సీన్ చేయడం వేరు. నేను అది చేసినప్పటి నుంచి ఆయన ఓకే మనోడు ఆర్టిస్టే గుర్తించి, అప్పటి నుంచి ఇంకా అలాగే లాస్ట్ డే ఫొటోస్ దిగడం. ఇంకా ఆ తర్వాత నుంచి నేను నెంబర్లు అడగలేదు, ఎందుకంటే బాగోదు కదా, మనకి ఏదో ఫోటో ఇచ్చారని నెంబర్ అడిగితే బాగోదు. ఆయన ఇచ్చారు, ఆయనే నా నెంబర్ తీసుకుని డైరెక్టర్ గారి దగ్గర నాకు మెసేజ్ దుల్కర్ అక్కడి నుంచి ఇంకా అలా ఫ్రెండ్స్ అండి. సూపర్. డైలీ అలా వీక్లీ ఖచ్చితంగా వన్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ నాకు పర్సనల్గా నచ్చిన సీన్ ఏంటంటే, లక్కీ భాస్కర్లో ఆ బ్యాంకులో ఆయన మొత్తం అవమానం అంతా అయిపోయిన తర్వాత బ్యాంకు ముందుకు వచ్చి అందరితో మాట్లాడి అందరూ వెళ్ళిపోతారు, మీరు మాత్రమే ఉంటారు,
ఉదయం నుంచి ఏం తెలియదురా ఏమన్నా పెట్టిస్తా అన్నప్పుడు Yeah. అది అంటే మీరు మీ ఎక్స్ప్రెషన్ కూడా డైలాగ్ ఏమి ఉండదు అక్కడ, డైలాగ్ ఉండదండి, డైలాగ్ కన్వే చేయాలి కన్వే చేయాలి. అది అది చాలా బాగా నచ్చింది అది నాకు. చాలా వెయిట్ అంటే ఒక ఎవరిని అడుగుతాం, ఫ్రెండ్ని తప్పించి ఎవరిని అడగలేము. అంతే అంతే అండి. ఈవెన్ అమ్మని అడుగుతాము, అమ్మ తర్వాత ఫ్రెండ్ని అడగగలం, బంధువులను అడగలేము, రక్త సంబంధాలను కూడా ఏం అడగలేము. అడగలేదు, ఆకలేస్తుంది పెట్టి అడిగితే ఏమనుకుంటారు అంతే. బాగా బతికే కదా, బాగా బతికినాడు ఎప్పుడు చేయి చాసడండి. ఎందుకంటే వాడికి నామోసి కాదండి, అదేంటంటే ఇప్పుడు ఎందుకు బాగున్నాళ్ళు నేనే పెట్టాను కదా, ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే ఆడు పెట్టే స్టేజ్లో ఉన్నాడు, పెట్టిన స్టేజ్లో ఉన్నాడు నాకు తెలియదు, నేను అడిగితే బాగోదని అడగడండి. బాబాతికి చెడిపోయినాడు ఎప్పుడు, ఉన్నంతలో తింటాడు, హ్యాపీగా ఉంటాడు అంతే. నాకు అది బాగా కనెక్ట్ అయింది. అదేండి అన్ని అండ్ స్టిల్ ఇప్పటికి రీల్స్ చాలా వస్తూ ఉంటాయండి ఆ సీక్వెన్స్ అంతా కూడా. నిజం సూపర్ మూవీ అండి, సూపర్ మూవీ. అండ్ కాస్త మీ లైఫ్ విషయానికి వస్తే ₹10 మొదలైన మీ సంపాదన ఈరోజు ఎన్ని లక్షలకి వెళ్ళింది? అదే లేదు, బాగుంది అలా లక్కీగా అంతా కూడా హ్యాపీగా చేసుకుంటూ సినిమాలు గ్యాప్ లేకుండా అలా చేసుకుంటే ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డా? ఫైనాన్షియల్గా అంటే మనకి ఎప్పుడు నాకు అదే అంటున్నాను, నేను ఆ థాట్లోకి రాను. ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అని ఇంటి దగ్గర కూర్చుంటే వెనకాల తిరిగిపోద్దండి, అది మనం ఏం చేయాలి. ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అంటే నువ్వు ఫైనాన్షియల్కి ఫస్ట్ మెంటలీ సెటిల్ అవ్వాలి, దెన్ నువ్వు ఫైనాన్షియల్గా ఎంత సెటిల్ అయినా మెంటల్గా సెటిల్ లేకపోతే ఏం చేయలేము. నాకు అది ఉంది, నా దగ్గర రూపాయి ఉన్నప్పుడు నేను ఒకలాగే ఉంటా, ₹1,00,000 ఉన్నప్పుడు ఒకలాగే ఉంటా. సో నేను హ్యాపీగా వెల్ సెటిల్డే, సో నాకు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు సినిమాలు లేకపోతే ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను, నాకు ఆ నామోసి ఉండదు. నేను ఇప్పటికీ మొన్న ఇంటికి వెళ్ళాను పండక్కి, నేను పొలానికి వెళ్ళా, ఏమైనా పని ఉంటే చేసుకున్నా వచ్చేసా అంతే. ఊర్లో ఎవరు పట్టింది ఏరా వాడు ఎట్టగానే వాడతారు, ఏ రా ఇంత ఆర్టిస్ట్ ఇంత పెద్ద యాక్టర్ నువ్వు మళ్ళీ వచ్చి పని చేస్తాను అంటారు అంతే. వాడు ఏంటంటే వాళ్ళు ఏంటి యాక్టర్ కదరా, యాక్టర్ పని చేయకూడదు అనేది వాళ్ళు. నాకు అది ఉండదు, నేను నార్మల్గా ఏంటి మామూలుగా ఎక్కడి నుంచి వచ్చాం మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు అదే చేసుకోవాలి. ఎన్ని ఎకరాలు ఉంది ఊర్లో? ఊర్లో బాగానే ఉందండి, ఒక 6-7 దగ్గర ఉన్నాయి. 6-7 ఎకరాలు ఉంది. ఏ పంట వేస్తున్నారు? ఇంకా ఒరే అండి, ఒరే. ఇది వరకు అరటి తోటలో వేసేవారు, కోతులు ఎక్కువైపోవడం వల్ల. అవును, మీ సైడ్ అన్నవరం మీకు దగ్గరేనా? అన్నవరం చాలా చాలా ఎక్కువ. అవును, అంటే ఎక్కువ అంటే ఏం కాదండి, ఇది వరకు అడవులు ఉండేవి, ఆ అడవుల్లో రకరకాల ఫుడ్ దొరికేది వాటికి. ఇప్పుడు ఏంటంటే ఇంకా కొట్టేస్తున్నారు, లేదంటే ఒక సైడ్ మైనింగ్ అని, ఒక సైడ్ ఇదని అదని కొట్టేస్తుంటే వాటి దానికి ఫుడ్ ఉండట్లే. నేచర్ నేను పాడు చేస్తుంటే ఇంకా నేచర్ ఎక్కడ పడుతుంది వచ్చి, కరెక్ట్ మన దగ్గరే పడాలి. నేచర్ని పాడు చేస్తున్నాం, నేచర్ని డెవలప్ చేస్తున్నారు అంటున్నారు. ఏందో ఇప్పుడు నీకు మళ్ళీ ఎవరన్నా కేర్ తీసుకుని అడవిలో ఏదో పిచ్చి చెట్లు కాకుండా జంతువులు తినే ఫ్రూట్స్ ఏమన్నా అలాంటివి ఏమన్నా నాటి వాటిని చేస్తే జనాల్లోకి రాకుండా అవి హ్యాపీగా అక్కడ బతుకుతాయని నా ఉద్దేశం. ₹10 సంపాదన ఏంది అసలు? అది ఏదండి ఫస్ట్ మీ కెరీర్లో ₹10 సంపాదన? అది నేను అదే ఫస్ట్ నాకేంటంటే అప్పటికి ఇంటి దగ్గర అడిగితే ఇస్తారు, కాకపోతే ఫ్రెండ్స్ అందరూ పనిలోకి వెళ్దాం అంటారు. అలాంటి టైంలో ఓకే మనం ఎందుకు అడగడం అస్తమా అని వాళ్ళకి కూడా. ఇప్పుడు ఫాదర్ ఉన్నారు అనుకోండి, మదర్కి డబ్బులు ఎక్కడ నుంచి ఫాదర్ తెచ్చేస్తాడు కాబట్టి ఐడియా ఉంటుంది. మన ఫాదర్ లేరు కదా, మనమే తెచ్చుకుందాం అని నేను మనకి జీడిమాడి తోటలు ఉంటాయి కదండి, జీడిమాడి తోటలు వేయడం. అవును అవును, ఐడియా. జీడిమాడి తోటల్లో పిక్కలు ఏరడానికి వెళ్ళేవాళ్ళం. పిక్కలు పిక్కలు ఏరితే ₹10 ఇచ్చేవారు. మేము స్కూల్ టైంకి ఒక 2 బిందెలు ఏరుకోవాలి, 2-3 ఫ్రెండ్స్ కలిపి 4-5 బిందెలు ఏరుకుంటే డబ్బులు వచ్చేవి. ఇంకా ఆ డబ్బులు జేబులు